ఒకరోజు పల్లవి తన పెద్ద ఇంటి బాల్కనీలో నిలబడి కింద చూస్తోంది. కింద ఖరీదైన కారు, ఇంట్లో బంధువులు, ఫోన్లో స్నేహితులు మెసేజులు, అందరూ ఆమె చుట్టూనే ఉన్నారు. పల్లవి, నువ్వు నా గర్వం. నీలాంటి అమ్మాయి మా కుటుంబంలో ఉండడం మా అదృష్టం. నువ్వు ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి అంటూ అందరూ ప్రేమ చూపిస్తున్నారు. కానీ ఆ రోజు పల్లవికి తెలీదు, ఇంకా కొన్ని నెలల తర్వాత అదే పల్లవి ఒక చిన్న అద్దెంట్లో ఒంటరిగా కూర్చొని ఏడవబోతుంది అని. అదే ఫోన్లో వందల మెసేజులు వచ్చే పల్లవికి ఒక్క కాల్ కూడా రాదని, ఒకప్పుడు ఇంటి ముందు క్యూలు కట్టిన బంధువులు ఆమెను చూసి దారి మార్చుకొని వెళ్ళిపోతారని ఆమె ఊహించలేదు. అసలు ఏమైంది? ఎందుకు అందరూ ఒకసారిగా మారిపోయారు? డబ్బు పోయిందా? లేక మనుషులు అసలు రంగు బయటపడిందా? ఇది పల్లవి కథ. డబ్బు ఉన్నప్పుడు అందరూ మన వాళ్ళే అనుకున్న ఒక అమ్మాయి కథ. కానీ డబ్బు పోయాక నిజంగా తన వాళ్ళెవరో తెలుసుకున్న కథ. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. అసలు నువ్వు మాట్లాడే మాటలకి వీడియోకి అసలు సంబంధం ఉందా అనుకుంటున్నారా? అయితే నేను సమ్మర్ కదా, ఇలా పిల్లలతో ఆటలాడుకుంటూ ఉన్నాము. అయితే ఇంకా నేను మీకు ఒక స్టోరీ చెప్పాలనుకున్నాను. మీ వీడియో చూస్తూ ఉండండి. నేను చెప్పే మాటలు కూడా వినేసేయండి. నేను ఈ స్టోరీ చూసిన తర్వాత నిజంగా చాలామంది లైఫ్లో ఇలానే జరుగుతూ ఉంది. మనుషులు ఎప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఒకలాగుంటారు, డబ్బు లేనప్పుడు ఒకలాగుంటారు. ఇప్పుడేంటంటే మనకి వయసు పెరిగే కొద్దీ మౌనంగా ఉండటం బెటర్. నిజంగా నా లైఫ్లో కూడా నేను తెలుసుకున్నది ఏంటంటే, మనుషులతో మాట్లాడే కన్నా సైలెంట్గా ఉంటే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఈ కాలంలో మనుషుల కన్నా డబ్బే చాలా ముఖ్యం. డబ్బు ఉంటేనే విలువ, లేకపోతే లేదు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఏదో ఒక రోజు జరిగే ఉంటుంది. అదే స్టోరీని ఇప్పుడు నేను మీకు చెప్తాను, చూసేయండి. చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వెల్కమ్ టు భారతి గుంటూరు బ్లాగ్స్ అండి. మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తూ ఉన్నట్టయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే, డబ్బు ఉన్నప్పుడు అందరూ మన వాళ్ళే, డబ్బు పోయాక ఎవరు? పల్లవి ఒక చిన్న గ్రామంలో జన్మించింది. ఆమె కుటుంబం చాలా పేదది. తండ్రి కూలి పని చేసేవాడు, అమ్మ ఇళ్లల్లో పని చేసేది. చాలాసార్లు ఇంట్లో డబ్బు లేక కష్టాలు పడేవారు. కానీ పల్లవి మాత్రం ఎప్పుడూ పెద్ద కలలు కనేది. ఒకరోజు నేను పెద్ద స్థాయికి వెళ్ళాలి, నా తల్లిదండ్రులను సంతోషంగా ఉంచాలి అని కోరుకునేది. చిన్నప్పటి నుంచి పల్లవి చాలా కష్టపడేది. చదువులో ఎప్పుడూ ముందుండేది. టీచర్లు కూడా ఆమెను మెచ్చుకునేవారు. ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోయినా తన చదువు మాత్రం ఎప్పుడూ ఆపలేదు. పగలు చదువు, సాయంత్రం చిన్న పనులు చేస్తూ కుటుంబానికి సహాయం చేసేది. కాలం గడిచింది. పల్లవి డిగ్రీ పూర్తి చేసింది. ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మొదటి జీతం వచ్చిన రోజు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంది. తను అమ్మకు ఒక చీర, తండ్రికి ఒక షర్టు కొనిచ్చింది. ఆ రోజు ఆమె జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. కొన్ని సంవత్సరాల తర్వాత పల్లవి తన ఉద్యోగంతో పాటు ఒక చిన్న బిజినెస్ ప్రారంభించింది. మొదట్లో చిన్నగా మొదలైన ఆ వ్యాపారం కొద్ది కాలంలోనే బాగా ఎదిగింది. నెలలు గడిచే కొద్దీ ఆదాయం పెరిగింది. ఒకప్పుడు రూపాయి కోసం ఆలోచించిన పల్లవి ఇప్పుడు లక్షలు సంపాదించడం ప్రారంభించింది. కొత్త ఇల్లు కొంది, కారు కొంది, ఖరీదైన బట్టలు వేసుకోవడం మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఒకప్పుడు పట్టించుకోని బంధువులు ఇప్పుడు ఆమె ఇంటికి రావడం మొదలుపెట్టారు. పల్లవి చాలా గొప్ప అమ్మాయి, మా కుటుంబం గర్వం, చిన్నప్పటి నుంచే చాలా తెలివైంది అందరూ పొగడ్డం మొదలుపెట్టారు. పల్లవికి చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు అందరూ నన్ను ప్రేమిస్తున్నారు అని అనుకుంది. కానీ ఆమెకు తెలియదు, వాళ్ళు ప్రేమించేది పల్లవిని కాదు, పల్లవి దగ్గర ఉన్న డబ్బును అని. రోజులు గడుస్తున్నాయి. పల్లవి చుట్టూ ఎప్పుడూ జనమే. ఎవరో ఒకరు సహాయం అడుగుతూనే ఉండేవారు. కొంతమందికి డబ్బు అప్పుగా ఇచ్చింది, ఇంకొంతమందికి ఉద్యోగాలు ఇప్పించింది, కొందరి పిల్లలకి చదువుకు సహాయం చేసింది. పల్లవి ఎవరికైనా కష్టం వస్తే వెంటనే సహాయం చేసేది. డబ్బు ఉంటే పంచాలి అని అనిపించేది, నమ్మేది. ఒకరోజు ఆమె బిజినెస్లో పెద్ద సమస్య వచ్చింది. మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. పెట్టుబడులు నష్టపోయాయి. ఆమె నమ్మిన పార్ట్నర్ కూడా మోసం చేశాడు. కొన్ని నెలల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లక్షలు పోయాయి, కోట్ల నష్టం వచ్చింది. బ్యాంకుకు లోన్లు పెరిగాయి. పల్లవి రాత్రులు నిద్రపోలేకపోయేది.
నేను ఇంత కష్టపడి సంపాదించిందంతా ఇలా పోయిందా అని బాధపడేది. ఇంట్లో కూడా టెన్షన్ పెరిగింది. ఒకరోజు కారు అమ్మాల్సి వచ్చింది. మరొక రోజు ఇల్లు కూడా అమ్మేయాల్సొచ్చింది. ఒకప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడిపిన పల్లవి ఇప్పుడు చిన్న అద్దెంట్లో ఉండాల్సొచ్చింది. అక్కడే ఆమె జీవితంలో అసలు నిజం బయటపడింది. ఒకప్పుడు రోజు ఫోన్ చేసిన వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు. ఒకప్పుడు ఇంటికి వచ్చి గంటలు తరబడి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఫోన్ కూడా ఎత్తడం లేదు. బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడదాం, నాకు కూడా సమస్యలున్నాయి అని తప్పించుకోవడం మొదలుపెట్టారు. పల్లవి ఆశ్చర్యపోయింది. ఇంతకాలం నాతో ఉన్న వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచించింది. ఒకరోజు ఆమె సహాయం చేసిన ఒక బంధువుకి ఫోన్ చేసింది. నాకు కొంచెం అవసరం వచ్చింది అని చెప్పగానే ఇప్పుడు నా పరిస్థితి కూడా బాలేదు అని ఫోన్ పెట్టేశాడు. ఆ మాట విన్న పల్లవి గుండె పగిలిపోయింది. తాను లక్షలు ఇచ్చినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకోలేదు. కానీ తనకు అవసరం వచ్చినప్పుడు అందరూ మాయం అయ్యారు. ఆ రాత్రి పల్లవి చాలా ఏడ్చింది. డబ్బు ఉన్నప్పుడు అందరూ దగ్గరికి వచ్చారు, ఇప్పుడు ఎందుకు లేరు అని తనను తాను ప్రశ్నించుకుంది. అప్పుడు ఆమె అమ్మ ఒక మాట చెప్పింది. బంగారం డబ్బు ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళెవరో తెలుస్తుంది, కానీ డబ్బు లేనప్పుడు నిజంగా నీ వాళ్ళు ఎవరో తెలుస్తుంది అని చెప్పింది. ఆ మాట పల్లవి మనసులో బలంగా ముద్రపడింది. కొన్ని రోజుల తర్వాత ఒక పాత స్నేహితురాలు ఆమెను కలవడానికి వచ్చింది. ఆమె పేరు స్వాతి. పల్లవి ధనవంతురాలిగా ఉన్నప్పుడు స్వాతి అలాగే ఉండేది. ఇప్పుడు పల్లవి కష్టాల్లో ఉన్నప్పుడు అలాగే వచ్చింది. నువ్వు డబ్బు వల్ల నా స్నేహితురాలివి కాలేదు, నువ్వు మంచి మనసున్న వ్యక్తివి కాబట్టి నా స్నేహితురాలివి అని చెప్పింది. ఆ మాటలు విన్న పల్లవి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. ఆ రోజు ఆమె గొప్ప నిజం తెలుసుకుంది. నిజమైన బంధువులు డబ్బుతో రారు, నిజమైన మనుషులు డబ్బుతో మారరు. పల్లవి మళ్ళీ కొత్తగా జీవితం ప్రారంభించింది. చిన్న చిన్న పనులు చేస్తూ ముందుకు సాగింది. మళ్ళీ కష్టపడింది, మళ్ళీ నేర్చుకుంది, మళ్ళీ ప్రయత్నించింది. ఈసారి ఆమె డబ్బు కోసం మాత్రమే కాదు, జీవితాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగింది. కొన్ని సంవత్సరాల తర్వాత పల్లవి మళ్ళీ మంచి స్థాయికి చేరుకుంది. కానీ ఈసారి ఆమె పూర్తిగా మారిపోయింది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో ఆమెకి బాగా తెలుసు. ఒకరోజు తన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ నవ్వుకుంది. డబ్బు పోయిన రోజు నేను చాలా కోల్పోయాను అనుకున్నాను, కానీ నిజానికి అదే రోజు నాకు నిజమైన మనుషులు దొరికారు అని రిలీజ్ అయింది. డబ్బు ఉన్నప్పుడు మీ చుట్టూ ఉండే వాళ్ళు సంఖ్యను చూసి గర్వపడకండి. డబ్బు లేనప్పుడు కూడా మీతో ఉండే వాళ్ళను చూసి గర్వపడండి. ఎందుకంటే వాళ్ళే మీ నిజమైన సంపద కాబట్టి. పల్లవి జీవితంలో జరిగిన ఈ సంఘటన మనకు ఒక గొప్ప నిజాన్ని గుర్తు చేస్తుంది. డబ్బు ఉన్నప్పుడు మన చుట్టూ చాలామంది ఉంటారు, మన మాటలకు విలువ ఇస్తారు, మనతో నవ్వుతూ మాట్లాడతారు, మనతో కలిసి తిరుగుతారు. కానీ పరిస్థితులు మారి డబ్బు తగ్గిపోయినప్పుడు నిజంగా మనల్ని ప్రేమించేవారు ఎవరో, అవసరం కోసం దగ్గరయ్యేవారు ఎవరో అప్పుడు తెలుస్తుంది. డబ్బు అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. డబ్బు లేకుండా ఎన్నో అవసరాలు తీరవు. కానీ డబ్బు కోసం మనుషులను తక్కువగా చూడకూడదు. ఏ రోజు మన దగ్గర ఉన్న సంపద రేపు ఉండకపోవచ్చు. అలాగే ఈరోజు కష్టాల్లో ఉన్న వ్యక్తి రేపు ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. అందుకే మనం ఎవరిని వారిని ఆర్థికంగా స్థితిని బట్టి అంచనా వేయకూడదు. పల్లవి కూడా ఒకప్పుడు డబ్బే ప్రపంచం అనుకుంది. తన చుట్టూ ఉన్న వారంతా తన వాళ్ళే అని నమ్మింది. కానీ కష్టకాలం వచ్చినప్పుడు చాలామంది దూరం అయిపోయారు. అప్పుడు ఆమెకి అర్థమైంది, మన జీవితంలో డబ్బు కంటే విలువైనది మనసు, ప్రేమ, నమ్మకం, మంచి సంబంధాలు అని. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు అహంకారం చూపించకుండా అవసరాలలో ఉన్న వారికి సహాయం చేయాలి. డబ్బు లేనప్పుడు నిరాశ చెందకూడదు, ధైర్యంగా ముందుకు సాగాలి. ఎందుకంటే సంపద శాశ్వతం కాదు, పరిస్థితులు శాశ్వతం కాదు, కానీ మన మంచితనం, మన ప్రవర్తన మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి. జీవితంలో మనం సంపాదించాల్సింది కేవలం డబ్బు మాత్రమే కాదు, మంచి పేరు, మంచి మనసు, మంచి మనుషులు కూడా సంపాదించాలి. ఎందుకంటే కష్టకాలంలో బ్యాంకు బ్యాలెన్స్ కంటే మన పక్కన నిలబడే ఒక మనిషి విలువ చాలా ఎక్కువ. డబ్బును సంపాదించండి, కానీ డబ్బు కోసం మనుషులను కోల్పోవద్దు. డబ్బు మీ జీవితాన్ని సౌకర్యవంతం చేస్తుంది, కానీ మంచి మనుషులను మీ జీవితాన్ని సంతోషంగా మారుస్తారు. డబ్బు వచ్చినప్పుడు
వినయంగా ఉండండి. డబ్బు లేనప్పుడు ధైర్యంగా ఉండండి. అప్పుడు జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు గెలుస్తారు. డబ్బు సంపాదించడం గొప్ప విషయం, కానీ మనుషులు ప్రేమను సంపాదించడం అంతకంటే గొప్ప విషయం. ఈ కథ విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఎలా అనిపించిందంటే, నా జీవితంలో నేను చూసిన కొన్ని సంఘటనలు, మనుషుల కన్నా డబ్బుకే వాల్యూ ఎక్కువ. మనకి మనుషులు ఏం చేసినా, ఎటు పోయినా, ఏది తిన్నా, ఏది తిరిగినా, ఎటు చేసినా కూడా ఎవరు పట్టించుకోరు. మనకి డబ్బే అవసరం, డబ్బు ఉన్నోళ్ళతోనే మాట్లాడాలి అనేది ఈ జనరేషన్లో చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళని చాలామందిని చూశాను. మనకి డబ్బు ఉంటే చాలు అని ఆలోచించేవాళ్ళు చాలామంది అలానే ఉన్నారు. ఇంకా తెలిసిందే, ఇంకా ఏదైనా డబ్బును బట్టి మనుషులకు విలువ, గౌరవం, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ డబ్బును బట్టే వస్తాయి. మనం ఏదైనా నీతి నిజాయితీగా చేసే పని ఏదైనా తక్కువ కాదు. నాకేం అర్థమైందంటే, మనం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. నీతి నిజాయితీగా డబ్బు సంపాదించడం అంతకన్నా మంచిది. మనకి డబ్బు ఉంటేనే విలువ. నిజంగా నా చుట్టూ ఉన్న వాళ్ళతోనే నేను చాలా నేర్చుకున్నాను. మనుషులతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి నా జీవితంలో అయితే చాలా జరిగినాయి. ముందు కమింగ్ వీడియోస్లో చెప్తాను. నిజంగా ఈ రోజుల్లో అసలు దేవుణ్ణి నమ్మిన ఉపయోగం ఉంటుంది, కానీ మనుషులను నమ్మితే మనం నష్టపోవడం తప్ప ఏమీ రాదు. మనుషుల్ని అసలు నమ్మకండి. ఇంట్లో వాళ్ళని కూడా నమ్మొద్దు. అలా తయారయ్యారు మనుషులందరూ. సర్లే కానీ, మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు మీ కామెంట్స్ చూసి. తెలిసిందే ప్రతి ఒక్కరికి జనరేషన్ అనేది డబ్బుతో ముడిపడి ఉంది అనేది. మనకి డబ్బు ఉంటే చాలు, ఏది అవసరం లేదు అనుకునే జనరేషన్కి వచ్చాము. అంటే మనుషులు అలా తయారయ్యారు. ఎవరేం చేస్తారు చెప్పండి. ఉంటాను. బాయ్ బాయ్.